వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఝాన్సీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ద్వారకా తిరుమలలో దారుణం యాచకులను మోకాళ్లపై కూర్చోబెట్టి కర్రలతో కొట్టిన సిబ్బంది హిందూపురంలో ఇళ్లకి అధికారులు రెడ్ మార్క్ వరద ముంపు బాధితులు ఆందోళన 26వ రోజు అమరావతి రైతుల పాదయాత్ర అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు విశాఖలో కొనసాగుతున్న నిరసనలు ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో వంట వార్పు వరద నష్టం అంచనాపై ప్రభుత్వానికి కాకిలెక్కలు జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపాటు ఇక వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా ద్వాంకా తిరుమల జిల్లా వెంకన్న శేషాచలం కొండపై దారుణం చోటు చేసుకుంది. శివాలయం వద్ద మహిళా యాచకులను మోకాలపై కూర్చోబెట్టి సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో దారుణంగా కొట్టారు. దెబ్బలు తాళలేక మహిళా యాచకులు కేకలు పెట్టారు. భక్తులను ఇబ్బంది పెడుతున్నారనే దాడి చేసినట్లు దేవస్థానం అధికారులు సమర్థించుకున్నారు. వెళ్లిపోతామని చెప్పినా పట్టించుకోకుండా దారుణంగా కొట్టారని మహిళా యాచకులు ఆవేదన వ్యక్తం చేశారు. మొహం ఎడతా తీసుకెళ్ళి చెప్పులు పెట్టే మోకాలు పెట్టి పైకి చేతులు అడుక్కుంటే వచ్చాడని పారిపోయాను తొక్కలో అలా పడి అలా పైకి ఎక్కాలి. ఆయన కూడా మా వెనకాల వచ్చేసి అక్కడ రోడ్ రౌండ్ పట్టుకొని కొట్టుకుంటే ఇక్కడ తీసుకొచ్చారని మేము వెళ్ళిపోతామని అన్నాం. ఇక గోడ మీద కూడా కొట్టాడండి. చూడండి దెబ్బలు అసలు బొయ్యిల మీద పెట్టి కొడుతున్నారండి. రైతులని మాట్లాడదు. హిందూపురం పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలోని వరద ముంపు బాధితులు రోడ్డెక్కారు. పట్టణంలో చెరువు కాలువ ముంపు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను నీరు చేరిన ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తూ ఉంటారని ఇలాగైతే తాము బతికేది ఎలా అంటూ ఆందోళనకు దిగారు. హిందూపురం పెనుగొండ ప్రధాన రహదారిలో ప్రభుత్వం ఇచ్చిన నిత్యావసర వస్తువులను పారబోసి రాస్తా రోకో నిర్వహించారు. మున్సిపల్ అధికారులు ఇళ్లకు రెడ్ మార్క్ వేస్తుండటంతో వాటిని తొలగిస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను కలిసి చేరుకుని సముదాయించారు. ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలనే అంశంపై ప్రణాళిక రూపొందించడానికి మాత్రమే గుర్తిస్తామని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. ఇల్లు కూల్చివేయడానికి మరో మార్గం లేదని తెలిపారు. ఇదే కాదు అక్కడ ఇల్లుతో పాటు తీయాలా నువ్వు మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడి నుంచి లేదా ప్రత్యక్ష లేదు. ముప్పై 32 సంవత్సరాలుగా ఉన్నాం ఇక్కడ. 32 ఏళ్ళ కింద ఏరిపోయింది. అప్పుడు పోయిన నీళ్ళన్నీ పోయినాయి. ఎవరికి ఏమి అభ్యంతరం జరగలేదు. కాకపోతే 32 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మరుగు మారింది. అవతల వాళ్ళంతా పెద్ద బిల్డింగ్లు కట్టుకునేసి మన్ను తోలేసి వాళ్ళకైతే అడగడం లేదు. మాకైతే బీదోళ్ళు 32 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి తొలగిస్తున్నారు కానీ పెద్ద బిల్డింగ్ వాళ్ళు ఎవరిని అడగడం లేదు. కాకపోతే కాలువలు దిమ్మంటే కాలువలు తీయడం లేదు. ముందు కాలువలు కబ్జా చేసినారు, నీళ్లు పోవడం లేదు. అందువల్ల మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ వదిలేసి ఇక్కడ కాలువలో ఉండే చిన్న చిన్న ఇళ్ళందరికీ రెడ్ మార్క్ వేసి పగలొట్టాలని చూస్తున్నారు. ఏమి ఎంతవరకు న్యాయము? పెద్దోళ్ళకు ఒక న్యాయమో పిల్లలకు న్యాయమా చెప్పండి. మన ఎంపీ గారు వచ్చినప్పుడు ఏమన్నారు? మీ ఇళ్ళని కట్టించిన తర్వాతే తొలగిస్తామన్నారు. ఈ రోజు వచ్చి రెడ్ మార్క్ వేసినారు. ఇప్పటికిప్పుడు మీరు వెళ్ళిపోండి, మేము పగలగొడతామంటే ఎక్కడికి పోవాలా మేము చెప్పండి. వేరే అధికారులు పెద్దోళ్ళకి మాట్లాడరా? ఆ జనతా కాంప్లెక్స్ కట్టినారు, ఇప్పుడు కల్పించండి దాన్ని. జనతా కాంప్లెక్స్ ఒక చోటు తీసుకున్నారు, ఎంతవరకు కట్టినారు? అంతా వాళ్ళని ఎవరు అడగడం లేదు, బీద వాళ్ళకి మాత్రమే.
26వ రోజు అమరావతి రైతుల పాదయాత్ర నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెం నుంచి ప్రారంభమైంది. ప్రజలు రైతులకు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ పాదయాత్ర కోవూరు మీదుగా నెల్లూరుకు చేరనుంది. ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని కోరుతూ అమరావతి రైతులు పట్టణంలోని శివాలయంలో 1,00,00,000 లక్షల దీపాలు వెలిగించి పూజలు చేయనున్నారు. విశాఖలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేస్తున్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. కూర్మన్నపాలెం, పేడగంట్వాడ తెలుగుతల్లి విగ్రహం, స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం కూడలిలో వంట వార్పు చేశారు. కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, నిర్వాసితులు, వివిధ రాజకీయ పక్ష నేతలు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల కడప జిల్లాలోని తీవ్ర నష్టం జరిగింది. సీఎం జగన్ పట్టించుకోవడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పంట దెబ్బతిని రైతులు అల్లాడుతుంటే కనీసం వారిని ఓదార్చడం లేదని ఆక్షేపించారు. క్షేత్రస్థాయిలో యాంత్రాంగం సమగ్రంగా పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. తిరుపతిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కడప జిల్లాలోని ఒక్క మందపల్లి గ్రామంలోనే స్థానికులు 15 వరకు పశువులను కోల్పోయారని, ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 459 పశువులే మృత్యువాత పడ్డాయని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 6,054 రూపాయల నష్టం అంచనా వేసి జిల్లా కలెక్టర్కు 2 కోట్లే ఎందుకు ఇచ్చారని నిలదీశారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం పడుతున్న తపన ప్రజల కష్టాలపై ఎందుకు లేదని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. కడప జిల్లాలో మా నాయకులు ప్రతి క్షణం సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల్ని పలకరించి స్థానికంగా వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి సరైన రీతిలో ప్రభుత్వం నుంచి స్పందన ఉందా అని లేదనే అంశం పైన ప్రతిపక్ష పార్టీగా, ఒక బాధ్యత కలిగిన పార్టీగా మేమందరం కూడా చాలా లోతుగా అనేక ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా మీరు కూడా మీడియా మిత్రులు చూపించగలిగారు. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక 76 గల్లంతయ్యారని, సుమారు 5 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగిందని, దీనికి కేంద్ర సహాయం 6,054 కోట్ల రూపాయలు కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందించింది. ఎంత హాస్యాస్పదం అంటే ఈ రోజుకి కూడా
నిన్న గడప గడప మేము తిరిగాం. ఎన్యూమరేషన్ ఎక్కడ జరగలేదు, రైతులకి భరోసా ఇవ్వలేదు. ఎంతవరకు అక్కడ డ్యామేజ్ అయిన ఇల్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇల్లు కొట్టుకుపోయినాయి, వ్యవసాయ రంగంలో ఎంత నష్టం కలిగింది, పాడి పరిశ్రమకి ఎంత నష్టం కలిగిందని దానిపైన స్పష్టత లేకుండా ఎన్యూమరేషన్ స్థాయిలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం విస్మరించి ఆశ్చర్యం కలిగిస్తోంది మాకు. నిన్న ఒక గ్రామంలో తిరుగుతున్నప్పుడు నాకు ఒక పెద్ద మనిషి చెప్పారు, నేనే ఆశ్చర్యపోయాను. ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం కానీ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ కానీ అధిక వర్షాలు ఉన్న ఈ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండని అని చెప్పారు, ఆ రోజున ఇదే వాలంటీర్ వ్యవస్థ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి వన్ టైం సెటిల్మెంట్ కోసం అక్కడున్న ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టి 10,000 రూపాయలు కట్టమని ఆ రోజు వీళ్ళు చేసిన కార్యక్రమం. గతంలో పెద్దలు మనకి చెప్పేవాళ్ళు కాకి లెక్కలని. ఈ లెక్కలు కాకి లెక్కలు కాదు, ఈ ప్రభుత్వం వచ్చినాక హెలికాప్టర్ లెక్కలు మొదలైనవి. ఎందుకంటే పాడి పరిశ్రమ పైన ఎక్కువగా ఆధారపడే జిల్లాలు ఈ జిల్లాలు. నిన్న మందపల్లి గ్రామంలో ఇందాక నేను చెప్పినట్టు ప్రతి ఇంటికి వెళ్ళి అందరితో పరామర్శించి కలిసి మాట్లాడినప్పుడు రామన్న గారి నాగేశ్వరరావు గారి ఒక రైతు 40 జెర్సీ ఆవులు కొట్టుకుపోయిన పరిస్థితి కంటి తడి పెట్టుకుని ఆయన వివరించారు. ఒక్క మందపల్లి గ్రామంలోనే అదే సందులో ఇరుపక్కల నివసిస్తున్న పాపం చిన్న చిన్న కుటుంబాలు కనీసం 10 నుంచి 15 పశువులు కోల్పోయారు. ప్రభుత్వ లెక్క ఏముంది, కడప జిల్లాలో ఎంత నష్టం జరిగింది పాడి పరిశ్రమ కంటే? 459 పశువులు నష్టపోయినాయంట. ఇవి కాకి లెక్కలు కాకుండా ఇంకేం చెప్పండి, హెలికాప్టర్ లెక్కలు. చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉంటే 6,054 కోట్ల నష్టం జరిగిందని మీరు అంచనా వేసినప్పుడు ఎందుకు ఒక జిల్లా కలెక్టర్కి మీరు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు? చిత్తూరు జిల్లా కలెక్టర్కి 2 కోట్ల రూపాయలు, కడప జిల్లా కలెక్టర్కి 2.5 కోట్ల రూపాయలు. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కాజా టోల్ గేటు వద్ద మంగళగిరి రూరల్ పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న లారీలో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించగా 370 కేజీల గంజాయి బయటపడింది. దీంతో లారీ డ్రైవర్ పెరుమాల్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని 370 కేజీల గంజాయి ఉన్న లారీని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 10ంటికి చెప్పారు సిఐ గారు. మమ్మల్ని అడిగారు పై నుంచి, అందుకని తీసుకోమన్నారండి. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు కృష్ణగిరి జాతీయ రహదారిలో ఉన్న బీసీఎన్ రెస్టారెంట్ సమీపంలో ద్విచక్ర వాహనంపైకి పాల ట్యాంకర్ దూసుకెళ్లింది. దీంతో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు వెండుగంపల్లి గ్రామానికి చెందిన మునికుమార్గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పాల ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
గుంటూరు జిల్లా బాపట్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాపట్ల నియోజకవర్గ అధ్యక్షులు పిన్నిపోయిన వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉన్న బీసీల జనగణనకు త్వరగా పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో బీసీలందరూ కూడా జగన్ పక్షానే ఉన్నారని, రాబోయే రోజుల్లో బీసీలకి జగన్ ప్రభుత్వం ద్వారానే సమన్యాయం, అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని చల్లా రామయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు గోపి, తాతయ్య, శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాలన్నీ కూడా ఆయన్ని హర్షిస్తూ, అలాగే ఈ బీసీ సంఘ నాయకులు ఎంతమంది అయితే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా మేము అహర్నిశలు వాళ్ళ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉంటున్నామని బాపట్ల బీసీ సంఘం తరఫున, బీసీ సభ్యుల తరఫున నేను తెలియపరుచుకుంటూ ఉన్నాను. సింపుల్గా మాట్లాడు. ఈరోజు బాపట్లో మా బీసీ సంఘాలు అధ్యక్షులైన పిన్నిపోయిన వెంకటేశ్వర గారు, అలాగే బీసీ నాయకులందరితో కూడా ఈ రోజున ఈ ఒక మీడియా ప్రెస్ నోట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా ఈరోజు బీసీ సంఘాల నాయకులుగా, ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న నాయకులందరం కూడా మనస్ఫూర్తిగా కూడా వైఎస్ఆర్ ఆ రోజున బీసీలకి అన్ని విధాలుగా అభివృద్ధి దిశలో ఎలా ముందుకు వెళ్లారో అదే భాగంతో ఈ రోజున సీఎం జగనన్న కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వెనకబడిపోయిన బీసీ కులాలు అసలు ఈ రాష్ట్రంలో ఈ ఒక భారతదేశంలో ఎంతమంది ఉన్నాయనే ఒక ఆలోచనని మిగతా పార్టీలకు కూడా, మిగతా పార్టీ నాయకులకు కూడా ఇంతవరకు ఈ ఆలోచన రాంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క మంచి ఆలోచన వచ్చినందుకు కూడా బీసీ సంఘాలందరూ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో కూడా 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని కులాలకు కూడా, వెనకబడిపోయిన కేటగిరీ కులాలకు కూడా ఈ రోజున ఇంకా అసలు వెనకబడిపోయిన కులాలు చూస్తేయండి 32 కులాలు భయంకరమైన కులాలు, అసలు ఇప్పుడు కూడా ప్రజల్లో కానివ్వండి ప్రభుత్వాలు గుర్తించిన కులాలు కూడా ఎంబీసీ కులాలు ఉంటే ఆ కులాలకు కూడా ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఏర్పాటు చేసి డైరెక్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఈ రోజున ముఖ్యమంత్రి గారు తీసుకున్న మంచి నిర్ణయం, రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రులకు కూడా రాని మంచి ఒక బీసీల మీద పూర్తి ఆహ్వానం, ఒక బీసీలను ముందుకు తీసుకురావాలి, వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ సమస్యలు ఎన్నో ఏమైనా మనం ఒక రాజకీయంగా కాకుండా కూడా వాళ్ళ సమస్యలని మనందరం కూడా ఐక్యతగా తీసుకువెళ్లాలని ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా మా బాపట్ల సంఘం కడప జిల్లా పెద్దపల్లి గ్రామ పంచాయతీ పోలీస్ బెటాలియన్ను కర్నూలు డీఐజీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ బెటాలియన్లోని పలు ప్రాంతాలలో పరిసర ప్రాంతాలను సందర్శించారు. సిబ్బందికి దర్బారు కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు, అడిషనల్ కమాండెంట్ ప్రభుకుమార్, వెంకటరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నెక్స్ట్ అదేవిధంగా మన డిప్యూటీ కమాండెంట్ గారికి, మన అసిస్టెంట్ కమాండెంట్ గారు, నెక్స్ట్ ఇక్కడ ఈ ఫంక్షన్ నిమిత్తము వ్యాలిడిటీ ఫంక్షన్కి వచ్చినటువంటి బిగిలేటెడ్ ఆఫీసర్స్కి అందరికీ కూడా బెటాలియన్ తరఫున ముందుగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ యొక్క సిస్టము నాకు ఎందుకంటే ఇట్లా చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగానే ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఎందుకంటే బెటాలియన్ అనేటువంటిది ఎప్పుడు కూడా పూర్తిగా జనంతో కనపడాలి, పూర్తిగా మన యొక్క మెనతో కనపడాలి. అంతేగాని బెటాలియన్లో ఉన్న వాళ్ళు అంతా బయటకు వెళ్ళిపోయి ఈసీలో మాట ఒక కమాండెంట్, ఒక ఇద్దరు ఏసీలు, లేదంటే కొంతమంది ఎక్కడ స్టాఫ్ చూస్తూ ఉంటే నాకు అంత మంచిగా అనిపించింది కాదు. ఎందుకంటే అందరూ ఫ్యామిలీస్తో ఉండాలి, అందరూ ఇక్కడే ఉండాలి. ఏదైనా అవసరం వచ్చింది తప్పకుండా పనిచేయడానికి ఉన్న పోలీసులు మనము. అదేవిధంగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు కంపల్సరీగా కూడా మన అదర్ స్టేట్స్ సీఎంలు వస్తున్నారంటే నాకు డ్యూటీ చేసే నేను వెళ్ళడం వేరు, డ్యూటీ చేయడం వేరు. కానీ నా దృష్టిలో స్ట్రైకింగ్
చిత్తూరు జిల్లా వెంకటగిరికోట మండలం జవనపల్లి గ్రామానికి చెందిన హరీష్ డెంగ్యూ వ్యాధితో కుప్పం పిఎస్ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి 3 ఏళ్ల క్రితం భవానీ అనే మహిళతో వివాహం జరిగింది. మృతుని బంధువులు మీడియాతో మాట్లాడుతూ డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారి దోమల బెడద ఎక్కువై వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే హరీష్ మరణానికి కారణమని ఆరోపించారు. ఇకనైనా ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా మండల అధికారులు, పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. గురించి ఇక్కడ మాకు కూడా నీళ్ళు చాలా గోళ్ళంతా నానిపోయిండాయి. నుంచి ఇదంతా జబ్బేం సార్ వస్తుందా డెంగ్యూతో చనిపోయినారు అని చెప్పి వార్త వచ్చింది. ఆయన నమస్కారం అండి. మా జవన్పల్లి గ్రామం ఎస్ఎం మాదిరి కాలనీలో ఇక్కడ డ్రైనేజీ కాలువ శుభ్రం చేయనందువలన ఆ దోమలు జనాలపైన వాలి ఒక పిల్లోడు హరీష్ అనే పిల్లోడు 24 సంవత్సరాలైన పిల్లోడు డెంగ్యూతో చనిపోయినాడు. దీని గురించి సంవత్సరం నుంచి కూడా ఏ ఒక్క అధికారికి స్పందన తావు నుంచి ప్రతి ఒక్క అధికారికి తెలియజేసినా కూడా వచ్చి చూసుకొని వెళ్ళినారే తప్ప దీనిపైన స్పందించలేదు. వాళ్ళు చేసిన తప్పుకి ఒక పిల్లోడు మా పిల్లోడు బలైపోయినాడు, చనిపోయినాడు డెంగ్యూతో. ఆ అబ్బాయి ఫీవర్ వచ్చి ఎన్ని రోజులు అయింది? ఫీవర్ వచ్చి అంతే 5 రోజులు అయ్యింది. కనీసం ఇక్కడ మీ ఊళ్ళో ఎవరికైనా తెలియజేస్తున్నారా? సచివాలయం కానీ అధికారులు? మాకు ఇక్కడ తెల్లదు కదా, మాకు అక్కడ పిఎస్ పోయిన తర్వాతే మాకు తెలిసింది. అక్కడ పోయిన తర్వాత రిపోర్ట్ అవుతుంది. సో నన్ను చనిపోయినారు. దహన కార్యక్రమం కూడా నన్ను ఒకే కొడుకు, ఒక భార్య కూడా బిడ్డలు కూడా లేదు, చనిపోయాడు. ఇకనైనా పై అధికారులు ఎంపీడీఓ గారు కానీ, పంచాయతీ సర్పంచ్ కానీ, సెక్రటరీ కానీ స్పందించి మా ఎస్సీ కాలనీ మాది కాలనీలో డ్రైనేజీ కాలువలు శుభ్రపరిచి ఇంకా ఆరోగ్యాలు కాపాడాలని. కడప జిల్లా సిద్ధవటం మండలం నేకనాపురంలో ఇటీవలే వరదల వల్ల తెగిపోయిన ప్రధాన రహదారి మరమ్మత్తు పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. అతివృష్టి, అనావృష్టి వల్ల రోడ్డు అతలాకుతలమైన విషయం మండల ప్రజలకు తెలిసిన విషయమే. రోడ్ల భవనాల శాఖ అధికారులు చర్యలు తీసుకుని పనులు ప్రారంభించారు. మండల పరిధిలో సిద్ధవటం, జ్యోతి గొల్లపల్లె ప్రధాన రహదారి మరమ్మత్తు కూడా త్వరలో మొదలు పెడతామని అధికారులు వెల్లడించారు. పేరు గిరిధర్ అండి. నేను ఇక్కడ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఇటీవల వర్షాలకు తుఫాను కారణంగా మేకనాపురం నుండి వెళ్ళే రోడ్లో ఉన్న కలవట్టు కొట్టుకుపోయిందండి, డ్యామేజ్ అయింది. దానికి తాత్కాలిక మరమ్మతు కింద పైపులు వేసి రోడ్డు కనెక్టివిటీని ఏర్పరుచుకున్నాం. సార్, తాత్కాలిక మరమ్మతులు ఉంటారు, ఎన్ని లక్షలకి ఏమన్నా అంత ఐడియా ఉంది సార్? మామూలుగా మరమ్మతులు చూస్తున్నాం కదా, ఇప్పుడు కలవట్టు వచ్చేసి మామూలుగా వరద నీటి కొట్టుకుని వాస్తవమే. 5 లక్షల వరకు మనం ఇస్తున్నామండి. ఇది ఏ ఫండ్స్ కింద సార్? ఇది మామూలుగా ఫండ్ ఏ ఫండ్ కింద సార్? దీనికి ఫండ్స్ అలొకేషన్ కాలేదు. ఈ ఫండ్స్ కోసము ఫ్లడ్ డ్యామేజ్ కింద ఇస్తారండి. తాత్కాలిక మరమ్మతు సపరేట్గా ఇస్తారు. ఇది మళ్ళీ దీనిలో ప్రయారిటీ కింద శాశ్వత మరమ్మతులు అంటే పర్మనెంట్గా మళ్ళీ ఇది ఈ విధంగా ఏమంటే తరచూ ఈ విధంగా కోసం సార్. శాశ్వతంగా మరమ్మతులు అంటే ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జి కానీ ఇక్కడ ప్రాంతాల అవునవునవును అవునవును ఉన్న కలవట్టు చాలా చిన్నగా ఉంది. అవును, ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి డ్యామేజ్ కాకుండా వర్షాల వల్ల ఈ ప్రవాహం వల్ల కొట్టుకుపోకుండా ఈ ఊరికి కనెక్టివిటీ కోసం శాశ్వత మరమ్మతులు ఖచ్చితంగా కావాలి. దాని కింద బ్రిడ్జ్ కానీ సార్ ఇంకోటి శాంక్షన్ ఇస్తారు. ప్రధాన రహదారి మధ్యలో వచ్చేసి మామూలుగా రహదారి వెలుపు ఆగిపోయింది సార్. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో సగం వచ్చేసి పనులు చేశారు, సగం ఆఫ్ అయిపోయినాయి. ఎందుకంటే చేసిన దాంట్లో ఈ వరదల వల్ల కంకరంత రోడ్డు పైకి వచ్చింది. అవి ఎప్పుడు మనం వచ్చారు సార్? ఎప్పుడు సిద్ధవటం మహా చేస్తారు సార్? సిద్ధవటం రోడ్లలో రోడ్డు బాగా డ్యామేజ్ అయింది. చాలా రోడ్ల తార్ రోడ్డు కొట్టుకోవడం జరిగింది. అవన్నీ కూడా తాత్కాలిక మరమ్మతులు ప్రస్తుతానికి చేస్తామండి. తాత్కాలిక మరమ్మతులు అంటే ప్యాచ్ వర్క్ చేసి రోడ్డు అది సిద్ధవటం ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు ఎంక్రోచ్మెంట్ అన్వర్ భాష ఏ గారిని శ్రీకారం చుట్టారు.
సో మధ్యలో అది స్టాప్ ఆల్రెడీ చేసాము. కొన్ని కోర్టు కేసుల వల్ల పెండింగ్ వచ్చింది. అది కోర్టు పెండింగ్ కాకుండా మిగతా బ్యాలెన్స్ అన్ని కూడా వైండింగ్ చేసి రోడ్డు ఫామ్ చేస్తామండి. అంటే కోర్టు పెండింగ్ పక్కన పెట్టి మిగతా చేస్తారు. అది ఎప్పుడు మరమ్మతు చేస్తారు సార్? కోర్టు పెండింగ్ లో ఉన్న వాటికి కూడా వాటికి ఆ ఇళ్ళ కొట్టేదానికి మొత్తం డబ్బులు కోసం శాంక్షన్ కోసం. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో స్వల్ప భూకంపం సంభవించింది. గడ్డూరు, యానాది కాలనీ, చిన్న గేరిగేపల్లి, పెద్ద గేరిగేపల్లి గ్రామాల్లో స్వల్ప భూకంపం అలజడి సృష్టించింది. వెంటనే గ్రామస్తులు స్థానిక రెవెన్యూ అధికారులకు తెలియజేయడంతో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ అధికారులు ఆ గ్రామానికి చేరుకొని భూకంపం వచ్చిన స్థలాల్లో పరిశీలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ద్వారకా తిరుమలలో దారుణం, యాచకులను మోకాళ్లపై కూర్చోబెట్టి కర్రలతో కొట్టిన తిరుమల. హిందూపురంలో ఇళ్లకు అధికారులు రెడ్ మార్క్, వరద ముంపు బాధితులు ఆందోళన. 26వ రోజు అమరావతి రైతుల పాదయాత్ర, అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న రైతులు. విశాఖలో కొనసాగుతున్న నిరసనలు, ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో వంట వార్పు. వరద నష్టం అంచనాపై ప్రభుత్వానికి కాకి లెక్కలు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపాటు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.